నీకు మళ్ళీ 0 వచ్చిందా? నువ్వు నన్ను చీటింగ్ చేయనివ్వలేదు కదా, అందుకనే. చీటింగ్ చేయడం చాలా తప్పు. నీకు 0 రావడం ఇష్టం లేకపోతే కష్టపడి చదవాలి. నువ్వు కూడా మా అమ్మలాగే మాట్లాడుతున్నావు. నువ్వేం కంగారు పడకు, అది కట్టేసింది. దాన్ని బయట పీకేసుకుందే. ఇప్పుడు మనల్ని ఎవరు రక్షిస్తారో ఏం చేయాలి? ఎవరైనా కాపాడండి. ఈ డాగీకి ఎంత ధైర్యమో కదా, నువ్వు చేయలేంది చిటికలో చేసేసింది. అరే ఎక్కడికి వెళ్తోంది? ఆ డాగీ నీకు అంత నచ్చితే ఫ్రెండ్షిప్ చెయ్యి. ఆగు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉన్నట్టుండి మాయమైపోయింది. నువ్వే చెప్పు, ఈ డాగీ ఎటువంటిదా అని. ఇది ఎవరని నాకు బాగా తెలుసు. అది చాలా బలమైనది. అది చాలా స్పీడు. దాని తల మీద ఎగురుతుంది. నాకు అర్థమైంది. కానీ తను ఇక్కడికి ఎలా వచ్చాడు? నువ్వు ఈ డాగీని ఇది వరకు కలిసావా? లేదు, నాకు తెలీదు. కానీ త్వరలో కనిపెట్టేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. డింగ్ డింగ్. డింగ్ డింగ్. ఈ డాగీ షిషిమారువే. కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వెతకాలి? డింగ్ 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 డింగ్. షిషిమారు ఎక్కడ ఉన్నా ఈ వాసనకి పరిగెడుతూ వచ్చేస్తాడు. డింగ్ 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 డింగ్. పట్టుకున్నాను. మాయమయ్యే టెక్నిక్ నీకు మాత్రమే ఉందని నాకు తెలుసు షిషిమారు. ఏమనుకున్నావు? నా ఏరియాలో వస్తే నాకు తెలీదనుకున్నావా నువ్వు? ఇదిగో షిషిమారు, మిగతా వాళ్ళకి ప్రాబ్లం ఇవ్వకుండా ఉండాలి. ఉండగలవా నువ్వు షిషిమారు? అర్థమైందిలే. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటిది? అమాయకుడిలా మొహం పెట్టి నన్ను మాయ చేద్దామని ప్రయత్నించక షిషిమారు. నేను నమ్మను. ఇక బయలుదేరు. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? తొందరగా రండి. ఏమైంది మమ్మీ? ఏమైంది అలా అరుస్తున్నావు? దీని నిండుగా రైస్ ఉండాలి. ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది. అయితే ఎవరు తినుంటారు? నాకు తెలుసు. డింగ్ డింగ్. ఇలాంటి పనులు షిషిమారు మాత్రమే చేయగలడు. షిషిమారు. ఓ ఈ లావుగా ఉన్న డాగీ నీదా హటోరీ? అవును, నాదే అండి. రేపే ఇతన్ని ఇంటికి పంపించేస్తాను. ఈ డాగీయే నన్ను ఆ కరవడానికి వచ్చిన డాగీ నుంచి కాపాడింది. మనం దీన్ని ఉంచుకుందాం, తిరిగి పంపించొద్దు. కానీ షిషిమారు ఒక బుద్ధి లేని డాగీ. తన వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కెనిచి. కాక పడుతున్నట్టుంది. బాగా తెలివైందే.
చూసారా తన తప్పుని ఎంత తొందరగా తెలుసుకున్నాడో, ఎంత మంచి డాగీయో. సరే కానివ్వండి, ఈ రోజు నుంచి ఈ డాగి మన ఇంట్లోనే ఉంటుంది. థ్యాంక్ యూ డాడీ. ఇక్కడ మర్యాదగా నడుచుకోవాలి, అర్థమైందా శిశిమారు? ఇక్కడ పద్ధతులు నేర్చుకోవడానికి శిశిమారుకి టైం పడుతుంది. మనల్ని రక్షించిన డాగీ ఇప్పుడు మా ఇంట్లో ఉంది. నిజంగానా? నేను వచ్చి దాన్ని చూడొచ్చా? మన ఇద్దరం కలిసి ఆ డాగీతో ఆడుకుందామా? ఏంటి ఇల్లు అదిరిపోతోంది. శిశుమారు గురక పెట్టడం ఆపుతావా? కొంతమంది ఎప్పటికీ మారరు. రేపు మీ అందరికీ టెస్ట్ ఉంటుంది. అందరూ చాలా బాగా చదవాలి. అలా ఇలా చదివితే పాస్ అవడం చాలా కష్టం. అది దృష్టిలో పెట్టుకుని బాగా చదవండి. ఇంత సంతోషపడాల్సిన అవసరం లేదులే. వీళ్ళెప్పుడు నన్ను టీజ్ చేస్తూ ఉంటారు. సరే మీరు అయిపోయారు. మమ్మీ నేను వచ్చేసాను. కెనిచి, డింగ్ డింగ్. తనకేమై ఉంటుంది హటోరి? ఎందుకింత కోపంగా ఉన్నాడు? నేను ఇప్పుడే వెళ్ళి ఏంటని కనుక్కుంటాను. డింగ్ డింగ్. కెనిచి, నేనొచ్చాను, తలుపు తెరు. డింగ్ డింగ్. ఇవాళ ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు కెనిచి? చెప్పు, ఏం జరిగింది? వెరీ గుడ్. మంచి మార్కులు తెచ్చుకోవాలన్న సంకల్పం చాలా మంచిది కెనిచి. నువ్వు నిర్ణయించుకున్నావంటే నీ చదువులో నా పూర్తి సహకారం ఉంటుంది కెనిచి. చాలా చాలా థ్యాంక్స్ హటోరి. రేపు నాకు 100 మార్క్స్ వస్తాయి. వద్దు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఇప్పటి నుంచి చదవడం మొదలు పెట్టాలి కెనిచి. నేను ఆడుకున్న తర్వాత చదువుకోవచ్చుగా. శశిమారు, నువ్వు కూడా అలాంటి నవ్వే. సరే ఇప్పుడు చూడు. సరే కెనిచి, ఈసారి ఎన్ని మార్కులు తెచ్చుకుంటావు? ఈసారి నేను 100 మార్క్స్ తెచ్చుకుంటాను డాడీ. మనసు పెట్టి చదువుకుంటే మంచి మార్కులు వస్తాయి కెనిచి. మంచి మార్క్స్ వస్తే మీరు గిఫ్ట్ ఇస్తారా? తప్పకుండా. నాకు గిఫ్ట్ వస్తుంది. లేదు కెనిచి, నువ్వు టీవీ చూడకూడదు. నువ్వు చదవాలి. రా నాతో. ఆ షో కాసేపట్లో అయిపోతుంది కదా. ఇదిగో, టీవీలో షోస్ వస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఉంటే నువ్వు చదవలేవు. అంటే హటోరి ఉన్నంతసేపు నేను జాలీగా ఆడుకోలేనన్నమాట. డింగ్ 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 డింగ్. అక్కడే ఆగు. డింగ్ డింగ్ డింగ్. చదువు కోసం నువ్వు టీవీ చూడటం త్యాగం చెయ్యాల్సిందే కెనిచి. నన్ను క్షమించు. ఇలా తూగుతూ ఉంటే ఎప్పుడు చదువు పూర్తి చేస్తావు కెనిచి? నేను ఇక చదువుకోలేను. నాకు నిద్ర వస్తుంది. చదవడం చాలా కష్టమని నాకు తెలుసు కెనిచి. మంచి మార్కులు తెచ్చుకో, లేదా 0 తెచ్చుకుని అందరి చేత నవ్వులు పాలవు. హటోరి, నాకు ఆకలేస్తుంది. ఏదైనా తినడానికి ఇస్తావా? నీకు ఆకలేస్తుందని నాకు తెలుసు కెనిచి. నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. చాలా చదువుకున్నాను. నువ్వు మంచి మార్కులు తేవాలి. అలాగే అంటాడు. నువ్వు బాగా చదువుకోవాలి.
నువ్వు శుశుకెళ్ళాలా? అవును, నేను వెళ్ళేస్తాను. తిను అసలు నన్ను బయటికి వెళ్ళడానికి కూడా వదలట్లేదు. ఎలా? కెనిచి ఎగ్జామ్ రాసేటప్పుడు పడుకోకే. హ్మ్? ఆ? ఏంటి నిద్రపోతున్నాడు కెనిచి? లే కెనిచి, లే లే, నిద్రపోకు కెనిచి, లే లే కెనిచి. కెనిచి, నా మాట విను. ఆ! కెనిచి! అమ్మయ్య, రాస్తున్నాడు. డింగ్. ఓ కెనిచి బాగా చేశాడే. ఇవాళ కెనిచి చాలా సంతోషిస్తాడు. నీకు చాలా మంచి మార్కులు వచ్చాయి కెనిచి. కంగ్రాచులేషన్స్ కెనిచి. ఈ గిఫ్ట్ నీకోసం. మీరు నాకెందుకు గిఫ్ట్ ఇవ్వాలి ఆంటీ? ఎందుకంటే కెనిచికి ఇన్ని మార్కులు రావడానికి నువ్వే కృషి చేసావు కదా. ఇది నీకోసం. రండి, ఇద్దరు భోజనం చేతురు గాని. హటోరీకి ఇంత పెద్ద గిఫ్టా? నాకు ఇంత చిన్న గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ మార్చుకుందాం. అలాగా, చాలా చాలా థ్యాంక్స్ హటోరీ. ఇదేంటి మళ్ళీ బుక్క? ఇదిగో నాకు డిజిటల్ వాచ్ దొరికింది. మీ మమ్మీ చాలా తెలివైన వారు. మమ్మీ, మీరు ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. ఈ రోజు మీరు చాలా జాలీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకు కెనిచి? ఈ రోజు మదర్స్ డేను కాదు, ఫాదర్స్ డేను కాదు. మరి ఈ రోజు నాకెందుకింత మర్యాద? రోజు మీరు మమ్మల్ని చూసుకుంటారు, ఈ రోజు మేము మిమ్మల్ని చూసుకుంటాం. అదేనంటారా? నిజంగానా? మేమంతా చూసుకుంటాం. వెళ్ళండి 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 వెళ్ళండి, మేము చూసుకుంటాంగా. హే, ఇప్పుడు ఓకే, అమ్మ కిచెన్ లోకి అడుగు పెట్టకుండా చూసుకోవాలి కెనిచి. తను బయట ఉంటుంది, మన ఇద్దరం ఇక్కడ జాలీగా పనిచేద్దాం. ఓకేనా? ఓకే. ఇది పని చేసే పద్ధతి కాదు కెనిచి. ఇప్పుడు నుంచి ఎలా చేస్తాడో చూడు ఫ్రెండ్. నీకు వెజిటబుల్స్ తరగడం వచ్చా? నువ్వు ఆ వెజిటేబుల్ ని విసిరే, నేను అది ఎలా కట్ చేస్తానో చూడు. అయితే ఇప్పుడు చూద్దాం. అయ్యా, డింగ్ డింగ్ డింగ్. నువ్వు సూపర్ గా చేసావు. ఈ మ్యాజిక్ అంతా నా కత్తిదే. ఇంకా వెజిటబుల్ రెడీ. నేను రెడీగానే ఉన్నాను ఫ్రెండ్. ఇదిగో ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు క్యారెట్, ఇప్పుడు ఇదిగా తీసుకో. ఇప్పుడు పన్నీర్, ఇదిగో. ఈసారి కొంచెం గందరగోళం అయిపోయింది. వెజిటబుల్స్ అన్ని అయిపోయాయి. మనం చాలా ఎక్కువగా వండేసాం. ఈ డాగి ఏం చేస్తుంది? ఏంటి, ఇవాళ కెనిచి వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందా? కానీ పార్టీ ఏ సందర్భంగా? ఇవాళ నా బర్త్డేను కాదు, కెనిచి బర్త్డే కూడా కాదు. ఓ, డాగిని వెల్కమ్ చేసే సందర్భంగానా? అలాగైతే పార్టీకి నేను కూడా రానా? నేను వస్తాను, నేను కూడా. భలే టేబుల్ అరేంజ్ చేశారు. ఈ రోజు ఏదైనా విశేషమా? ఏం లేదు, కూర్చోండి డాడీ. చాలా ఐటమ్స్ చేసినట్టున్నావే. లేదు, నేనేమీ చేయలేదు. ఈ రోజు వంటంతా హటోరీ కెనిచిలే చేశారు. మేము వచ్చేసాం. మీకు నువ్వా? మమ్మల్ని పార్టీకి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఏంటి, నేను పార్టీకి పిలిచానా? శిశుమారాన్ని వెల్కమ్ చేసే సందర్భంలో పార్టీ పెట్టావు కదా. ఇది మమ్మీ డాడీ మ్యారేజ్ డే పార్టీ.
అరెరే, నేను ఈ సంగతి మర్చిపోయినట్టున్నానే. కానీ మన పిల్లలు గుర్తుపెట్టుకున్నారు కదా. కాబట్టి అందరూ కలిసే తిందాం. ఆ రండి, అందరం కలిసి బాగా తిందాం, బాగా ఎంజాయ్ చేద్దాం. లోపలికి రండి పిల్లలు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ పిల్లలు. హటోరి, కెనిచి, మీరు మా మనసుల్ని గెలుచుకున్నారు. మమ్మల్ని అంతగా పొగడక్కర్లేదు, ఈ ప్లాన్ అంతా డాడీదే. ఆ, మరి మర్చిపోయినట్టు ఎందుకు డ్రామా ఆడారు? నేను మీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. ఆ, మీరు కూడా భలేవారే. ఇప్పుడు చక్కని భోజనం చేసే సమయం, రండి తిందాం. ఓకే, తిందాం. అందరి భోజనం నువ్వే తినేసావు. ఇప్పుడు హాయిగా నిద్రపోదాం అనుకున్నావా? ముందు లేచి పంచేయి. మమ్మీ, మీరు డాడీ దగ్గరికి వెళ్ళండి, మేము అన్ని పనులు చూసుకుంటాం. సరేలే. ఇన్ని ప్లేట్లు ఉన్నాయేంటి? నువ్వు టెన్షన్ అవ్వకు. ఎవరు ఎక్కువగా తినారో వాళ్లే పనులన్నీ చెయ్యాలి, అర్థమైందా? అది నేనే. అది కరెక్టే. మిగతా పనులన్నీ మేం చేశాం కదా, ఈ పని నువ్వు చేయి శిశిమారు. పనంతా పూర్తి చేస్తాడు. వావ్, నువ్వు పెద్ద మ్యాజిక్ చేసేసావు శిశిమారు. నేనంటే ఓ, ఇదేంటి ప్లేట్లన్నీ పగలగొట్టేశారే? ఈ రోజు మీరు చేసిన దానికి నేను చాలా సంతోషించాను. కానీ ఆఖరిగా ఇలా చేశారేంటి పిల్లలు? నెక్స్ట్ మంత్ నేను ఇచ్చే పాకెట్ మనీతో దీనికి కాంపెన్సేషన్ చేయాలి. చెప్పింది అర్థమైందా కెనిచి? పదండి, తొందరగా క్లీన్ చేసేయండి. కానీ మమ్మీ, మేము ఇదంతా ఈ డాగి వల్లే జరిగింది. డింగ్ డింగ్. మనం మంచి చేద్దాం అనుకున్నాం, ఇలా జరిగిందేంటి?